హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మార్నింగ్ నాకు ఒక 3-4 నెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. ఏంటంటే ఈ కుక్కరు ఎంత, ఏంటి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి, లింక్ ఏమైనా ఉందా అని. నేను చాలా వీడియోలో చెప్తూనే ఉన్నాను. బ్లింకెట్లోని నేను వెళ్ళి కెటల్ అని చూసి తీసుకున్నాను. దీన్ని కెటల్ అంటారు. ఇది 0లో పెడితే ఆఫ్ అండి. 1, 2 అంతేనండి. 2లో పెడితే మనకి తొందరగా వేడైపోయి తొందరగా ఉడికిపోతుంది. 1లో పెట్టుకుంటే మనకి లైట్గా మెల్లమెల్లగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రైస్ త్వరగా అవ్వాలంటే 2లో పెట్టండి. ఇక దమ్కి వచ్చాక అంటే లాస్ట్లో ఉండేటప్పుడు 1లో పెట్టుకొని కొంచెం వాటర్ ఉంటుండగా బంద్ చేస్తే వేడికే మనకి అన్నం అనేది చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇది మొత్తం ఫ్లాష్ టీ అండి. స్టీల్లో కూడా ఉంది, మీకు కావాలంటే. లైట్ వెయిట్ ఉంటుంది. ప్లగ్ పిన్ అయితే ఇలా వచ్చింది. ఈ కెటల్కి ఇలా పెట్టేసి మనకి స్విచ్ బోర్డుకి పెట్టుకొని ఎక్కడ మనకి స్విచ్ బోర్డు దగ్గర కూడా మనం ఏదైనా స్టూల్ వేసుకుని వండుకోవచ్చు. మనం ఎక్కడ నిల్చోవాల్సిన పని ఉండదు. ఇది నాన్ స్టిక్ దండి. నేను తీసుకునేది నాన్ స్టిక్ ఉంది. వేరే స్టీల్లో కూడా ఉన్నాయి. స్టీల్ కావాలంటే కాస్త రేట్ ఎక్కువ ఉంది. ఇది నేను ఏదో వచ్చాక వాడవలసిన అవసరం లేదని తీసుకున్నాను. కానీ ఇదే నాకు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది. కర్రీస్ వండాను, పప్పు ఉడికించాను, రైస్ పెట్టాను, కొర్రలు పెట్టాను. నాకు తొందరగా కావాలంటే రాగి జావ కానీ ఇది కానివ్వండి 5 నిమిషాలు అయిపోద్దండి. మనకి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడు. వేడి చాలా వేడి, త్వరగా అయిపోతుంది. కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగానే వస్తుంది. మీకు నచ్చితే ఒకసారి బ్లింకెట్లోకి వెళ్ళి కెటల్ అని కొట్టండి, వస్తుంది. ఇలా ప్లాస్టిక్ది కాకుండా మీకు స్టీల్లో కూడా తీసుకోవాలంటే 2000 1900 అట్లా ఉంది. ఇదైతే ఇది 899 రూపీస్ అండి. అంటే మనకి ₹1 తక్కువ కానీ 900 అండి. ఇది చూశారు కదా. ఇలా కొర్రలు అయితే నేను ఇలా కెటల్లోనే వేసేసి ఒక గ్లాస్ కొర్రలకి 2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. వాళ్ళు అడిగారనమాట నాకు వేపుళ్ళు చేసుకోవచ్చా అని. వేపుళ్ళు చాలా బాగా చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఏగుతుంది. అడుగంటకుండా మనం చెక్క గరిటె తీసుకొని కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. దగ్గరుండి వేపుకోవచ్చు. ఎక్కడ మీరు కూర్చుంటే అక్కడ పెట్టుకొని ఏదైనా వేపుకోవచ్చండి. అంత బాగుంది. మీరు ఈ కెటల్ దగ్గర కూడా మనకి ఫీడ్బ్యాక్ అనేది అందరు ఇస్తారు కదా, అవి చెక్ చేసి అయితే తీసుకోండి. నేను చెక్ చేశాను. కొంతమంది నాన్ స్టిక్ ఊడిపోయిందని, కొంతమంది నాకు యూజ్ అవ్వలేదని పెడుతూనే ఉన్నారు. ఎందుకు అలా పెడుతున్నారో నాకు ఇది వాడే వరకు కూడా అర్థం కాలేదు. ఏదో 2 డేస్ వాడి పడిద్దాం అనుకున్నాను. కానీ 3-4 మెంబర్స్కి అయితే ఇంట్లో బేసిక్గా వండుకోవచ్చు. చాలా బాగా కుక్ అవుతుంది. నేను ఇదేది ప్రమోషన్ వీడియో మాత్రం కాదండి. నాకెవరు ఎటువంటి ప్రమోషన్ వీడియోలు నేను చెయ్యను. ఇది నేను అవసరానికి కొనుక్కున్నా కాబట్టి యూజ్ అయింది. ఇప్పుడు అందరూ గ్యాస్కి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది యూజ్ అవుతుందండి. 3-4 మెంబర్స్కి అయితే మనకి చిన్నపిల్లలు ఒక ఇద్దరు భార్యాభర్తలకి అయితే ఇది బాగా కుక్ చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే మనకి ఇందులో రైసు 1.5 లీటర్ వాటర్ పడుతుందండి. దాని పైన కూడా ఉంటుంది మనకి 1.5 లీటర్. ఇంకా పెద్దది కావాలంటే పెద్దవి కూడా ఉన్నాయి. నేను చిన్నదే తీసుకున్నాను. మేము వెళ్ళేటప్పుడు కూడా దీంట్లో కర్రీస్ కుక్ చేసుకున్నాము, కొర్రలు పెట్టుకున్నాము. నేను రైస్ అనేది తినకూడదని కొర్రల కోసం తీసుకున్నాను. నాకు బాగా యూజ్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి బ్లింకెట్లోకి వెళ్ళి కెటల్ అని కొట్టండి, వచ్చేస్తుంది. దీనికి ఇంకా వేరే పేరుతో అవసరమే లేదండి. చక్కగా మీకు లైన్గా కెటల్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో ఇది 900 రూపీస్ ఉంటుంది. చక్కగా తీసేసుకోండి. మంచిగా యూజ్ అయింది నాకు మాత్రం. నేను మొన్న నాన్ వెజ్ కర్రీ చేశాను, పప్పు చేశాను, రసం చేశాను, అట్లనే రాగి జావ వండాను. డైలీ రైస్ కానీ కొర్రలు కానీ పెడుతూనే ఉంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ వేసేసి ఇది కడిగేసుకోవచ్చు. కింద తడవకుండా లోపల టిష్యూ పెట్టి అయినా తుడుచుకోవచ్చు. లేదంటే లోపల మాత్రమే కడగండి, బయట కడగకూడదు, వాటర్ వెళ్ళిపోతాయి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ పైన చిన్నగా ఓల్లాగా ఉంటుంది, మనకు పొంగకుండా దాంట్లో నుంచి ఆవిరి అనేది బయటకు వెళ్ళడానికి ఇలా కొంచెం వాటర్ ఉండేటప్పుడు స్విచ్ బంద్ చేసేయాలి. ఆ వేడికి అది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. నేను ఇప్పుడు బంద్ చేసేస్తాను. అంత లైట్గా కొంచెం దమ్ అంటారు కదా, కొంచెం దమ్కి వచ్చేటప్పుడు బంద్ చేసినట్లయితే ఆ వేడికే అది కుక్ అయిపోతుంది చక్కగా. మనకి ఆ వేడి ఉన్నంతసేపు కొంచెం గింజలాగా అనిపిస్తుంది, తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. రైసే కానివ్వండి, ఇట్లా కొర్రలు కానివ్వండి,
ఏ కర్రీస్ అయినా సరే ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.